చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు అన్న చూడండి ఒకసారి. సో ఇన్ ఏ స్కూల్ స్టూడెంట్స్ త్రూ ఏ ప్లాంటింగ్ ట్రీస్ ఇన్ అరౌండ్ ది స్కూల్ to reduces the air pollution. Okay na? So it was decided that number of trees that each section of the each class will be planted. Okay na? So will be the same as class in which they are studying, that is section of class 1. Suppose class 1 lo unnaru anko will plant 1 tree. Okay na? Class 2, okay na? Class 2 anedi will plant 2 trees. Each section will plant 2 trees. Okay na? In class 3 అనుకోనండి, okay na? Each section okay na? Plant ఎన్ని plants okay na? So plant చేయాలంటే 3 చేయాలి. okay na? అలాగే ఎంతవరకు వెళ్ళింది నాన్న? 12th క్లాస్ వరకు వెళ్ళింది. ఓకేనా? 12th క్లాస్ వెళ్ళింది. దే ఆర్ దే 3 sections ఆఫ్ ఈచ్ క్లాస్ అంటున్నాడు. అంటే ఒక్కొక్క క్లాస్కి 3 sections ఉన్నాయి. అంటే ఇప్పుడు సెకండ్ క్లాస్ ఉందనుకో, సెకండ్ క్లాస్ ఉందంటే ఒక సెక్షన్ 2, ఇంకో సెక్షన్ 2, ఇంకో సెక్షన్ 2 ప్లాంట్స్ని వేయాలన్నమాట. అర్థమవుతుంది? సో అలా వేయాలి. అలా ఎంతవరకు వెళ్ళింది? 12th క్లాస్ వరకు వెళ్ళింది. అంటే ఇది కూడా అర్థమెటిక్ సిరీసే. అర్థమెటిక్ సిరీస్ వేసుకోవడమే ఇందులో గమ్మత్తు. ఓకేనా? సో అర్థమెటిక్ సిరీస్ని మనం వేసుకోవాలని అనుకో ఈజీగా మీతో క్యాలిక్యులేట్ చేసేస్తాం. తర్వాత ఏమన్నాడు? హౌ మెనీ ట్రీస్ అంటున్నాడు. అంటే ఎస్ అని కనుక్కోమంటున్నాడు. కనుక్కోవడమే. ముందు సిరీస్ వేసుకుంటే ఏ వాల్యూ, డి వాల్యూ, ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకొని తర్వాత చేసుకోవాలి. ఎన్ వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చేసింది. 12th క్లాస్ వరకు అన్నాడు కదా, 12th అనేది ఎన్ అవుతుంది. ఓకేనా? చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఎయిడ్ ఏమన్నాడండి? సపోజ్ నేను క్లాస్ 1 అన్నాను అనుకోండి. క్లాస్ 1లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయన్నాడు? 3 sections ఉన్నాయన్నాడు. అంటే 1 + 1 + 1 అంటే 3 plants చేస్తారు క్లాస్ 1. అలాగే క్లాస్ 2 అనుకోండి, 2 + 2 + 2 అంటే 6. అంతే కదా? అదే క్లాస్ 3 అనుకోండి, ఓకేనా? క్లాస్ 3 అంటే 3 + 3 + 3 అంటే 9. అంటే ప్రతిదీ అర్థమవుతుందా మీకు? ఎలా ఉంటుంది? 1 × 3, 2 × 3, 3 × 3 అలా వస్తుంది. అవునా కదా? సో సిరీస్ కూడా ఎలా ఉంటుందండి చూడండి ఒకసారి. 3, 6, 9, 12, సో ఆన్. లాస్ట్ క్లాస్ ఏంటంటే 12. అంటే ఒక్కొక్క సెక్షన్ 12 ప్లాంట్స్ చేస్తాయి. మొత్తం ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 3 sections ఉన్నాయి. 12 × 3 36. క్లియరా? అంటే ఇప్పుడు మనం చేసేస్తాం. ఏ ఈక్వల్ టు ఎంత అండి? 3. డి ఈక్వల్ టు ఎంత? 6 - 3 అంటే 3. ఓకేనా? సో ఎన్ ఈక్వల్ టు ఎంత? 12. ఏఎన్ ఈక్వల్ టు ఎంత? 36. ఇన్ని తెలిసే ఎస్ఎన్ ఫైండ్ అవుట్ చేసిడమే. సో ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 × ఏ ప్లస్ ఏఎన్. ఎన్ అంతా 12. 12/2 × ఏ అంటే 3 ప్లస్ 36. 2 1s 2 6. 6 × 39 54. 18 234. ఓకేనా? ఎస్ 12 వచ్చేసరికి ఎంతండి? 234. ఓకేనా? ఓకేనా? సో 234.